లారీలో పట్టుబడిన 30 కేజీల గంజాయి. లారీతో పాటు 3 వ్యక్తుల అరెస్ట్. భద్రాచలం ఐటీసీ కంపెనీ పార్కింగ్ యార్డులో లారీలోని 30 కేజీల గంజాయిని హైదరాబాద్కు చెందిన ఎస్.టి.ఎఫ్.బి టీం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ఐటీసీ పేపర్ మిల్లుకు అవసరమైన సరుకు కర్రను తీసుకువస్తున్న లారీ డ్రైవర్ శివ, గంజాయి వ్యాపారి అర్జున్ సహాయంతో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని ఐటీసీ పార్కింగ్ యార్డులో తనిఖీ చేసిన ఎస్ఐ నాగరాజు నేతృత్వంలోని బి టీం అధికారులు 30 కేజీల గంజాయిని పట్టుకున్నారు. విచారణలో డ్రైవర్ శివ, అర్జున్ మరియు మరో వ్యక్తి ప్రహ్లాదం కలిసి పలుమార్లు ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి భద్రాచలం ప్రాంతంలో అమ్మకాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. మళ్లీ అదే విధంగా తరలిస్తున్న గంజాయిని డిజ్మల్ ఎస్.టి.ఎఫ్.బి టీం పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణాదారుల ముఠా బట్టబయలైంది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.15 లక్షలు, సీజ్ చేసిన లారీ విలువ రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్ శివ, గంజాయి వ్యాపారి అర్జున్, ప్రహ్లాదును లారీతో పాటు భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. గంజాయి పట్టుకున్న ఎస్.టి.ఎఫ్.బి టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి, బి టీం ఇన్ఛార్జ్ ప్రదీప్ రావు అభినందించారు. పంపిస్తాను.